భివండిలోని పద్మశాలి ముద్దు బిడ్డ శ్రీమతి సాయిశ్రీ ప్రశాంత్ బల్లా గారు సిఏ చార్టర్డ్ అకౌంట్గా ఉత్తీర్ణురాలైనందుకు పద్మశాలి సమాజ బాంధవుల తరపున సన్మానం. భివండికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీమతి సాయిశ్రీ ప్రశాంత్ బల్లా ఉర్ఫ్ సాయిశ్రీ పొద్దుల గారు సిఏ చార్టర్డ్ అకౌంట్గా ఉత్తీర్ణురాలైనందున భివండి అఖిల పద్మశాలి సమాజం పదాధికారుల చేతుల మీదుగా సన్మానం పద్మనగర్లోని సాంస్కృతిక మంగళ భవనంలో మంగళవారం రోజున సన్మానం చేశారు. ఈ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పుట్టబత్తి రామకృష్ణ, సెక్రటరీ కళ్యాణ కిషన్, కోశాధికారి ఇల్లే సాగర్, ఉపాధ్యక్షులు కొంక మల్లేశం, కార్యాధ్యక్షులు రాజు గాజంగి, మాజీ అధ్యక్షులు యముల్ నరసయ్య, న్యాయదాన కమిటీ అధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్, దండే బలరాం, కొండ వివేకానంద్, శివప్రసాద్ నాథితో పాటు మరెందరో పద్మశాలి పదాధికారులు, సమాజ బాంధవులు, ఉపాధ్యాయులు, బంధువులు హాజరయ్యారు. చూస్తామండి సన్మాన కార్యక్రమం విశేషాలు. బాంధవులు, మహిళా సోదరి మనులందరికీ అఖిల పద్మశాలి సమాజం తరఫున నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. మన పద్మశాలి ముద్దుబిడ్డ, అందులోనూ మహిళ శ్రీమతి సాయిశ్రీ బల్లా, తల్లిదండ్రులు రవి బొద్దుల, కలిపే లలిత బొద్దుల, వీరి యొక్క ముద్దుల తనయ. పద్మశాలి బాంధవులందరూ కూడా మన యొక్క కులము గర్వించే విధంగా చాలామంది సిఏలు తక్కువ మంది పాస్ అవుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి సిఏ పాస్ అయి మన యొక్క గౌరవాన్ని ఇముడింపజేసినడంలో ఎటువంటి సందేహం లేదు. మీకు మా సమాజం తరఫున శుభాకాంక్షలు. అదేవిధంగా మున్ముందు మీ యొక్క జీవితం ఇంకా చాలా చక్కగా ఎదగాలని, మీరు ఇంకా మళ్ళా కొందరికి సహాయం అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు భివండి ప్రాంతంలో మన పద్మశాలి బిడ్డలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అదేవిధంగా సిఏలు, వకీలుగా ఎంతోమంది చదువులో రాణించి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తుండడంలో మా సమాజం కూడా ఎంతో గర్విస్తూ ఉన్నది. చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి రాజు గాజంగి గారి వీళ్ళ అమ్మాయి కూడా మొన్ననే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నది. అంటే ఒక్కొక్కటి అట్లా వింటా ఉంటే కదా మనం ఎంతో వేగంగా ఈ యొక్క చదువులో, ఒకప్పుడు కేవలం మనం వ్యాపార రంగంలో ఉండేవాళ్ళం, కానీ మన పిల్లలు ఈరోజు విద్యారంగంలో, అదేవిధంగా ఈ యొక్క వ్యాపార రంగంతో పాటుగా ఉద్యోగ రంగంలో కూడా మన వాళ్ళు ఎంతో ముందుకు వెళ్తున్నారు. మన పిల్లలు ఈ విధంగానే భవిష్యత్తులో చాలా చక్కగా చదువుకొని మన తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని, అదేవిధంగా సమాజం మన యొక్క భివండి యొక్క గౌరవాన్ని ఇముడింపజేస్తున్నందుకు ఒక సమాజం యొక్క అధ్యక్షునిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం రజనీకాంత్ వడిగొప్పుల సార్ సిఏ అయిన ఉండే, అతని ద్వారా ఇన్స్పిరేషన్ అయిన సిఏ కావాలి అని. అండ్ పేరెంట్స్ డ్రీమ్ కూడా ఉండే, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, హస్బెండ్ ఇన్లాస్ ఎంకరేజ్మెంట్ ఉండట్లనే క్లియర్ అయినా చాలా హ్యాపీగా ఉంది. గివప్ అన్నది ఇవ్వకుండా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా రిజల్ట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. సో గివప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా అటెంప్ట్స్ ఇచ్చుకుంటా వెళ్తే ఎప్పటికైనా క్లియర్ కాగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ మాత్రం నేను ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే నేను కూడా అలానే ఎన్ని డిస్టర్బెన్సెస్ అయినా కూడా అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ ఉన్నా అండ్ ఫైనల్లీ క్లియర్ అయినా. ఎక్కువ క్లియర్ కాకపోవడం వల్ల డిప్రెషన్లకు వెళ్ళి గివప్ చేస్తున్నారు. అలా గివప్ చేయకుండా ఫైనల్ దాకా క్లియర్గా వెళ్ళి ఎగ్జామ్స్ ఇచ్చుకుంటూ ఉంటే క్లియర్ అవుతాం. जो भी ICI फॉलो అయితే చాలు. ICI మటీరియల్, ఎగ్జామ్స్, టెస్ట్ సిరీస్ అవి ఫాలో అవ్వకుండా మటీరియల్ని ఫాలో అయితే క్లియర్ కాగలుగుతాం. పద్మశాలి సమాజానికి ధన్యవాదాలు సన్మానం చేసినందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు నేను. సో యాక్చువల్లీ తన డ్రీమ్ ఉండే సిఏ అవ్వాలని. అండ్ మ్యారేజ్ టైంలో కూడా తను ఆల్రెడీ స్టడీ ఇన్ ప్రోగ్రెస్ ఉండే. సో ఎలా అయినా తన సిఏ కంప్లీట్ చేయాలని తన ఎయిమ్, తన మెయిన్, తన లైఫ్ యొక్క గోల్ ఉండే అనమాట.
అండ్ ఈరోజు తన ఎయిమ్ అనేది ఫుల్ఫిల్ అయింది, చాలా సంతోషంగా ఉంది. తన పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేసింది, అలాగే తన ఇన్లాస్ని కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ చేసింది. సొసైటీలో మహిళగా తను సిఏ అనేది క్రాక్ చేయడం జరిగింది. సో సాయిశ్రీ సిఏ పాస్ అవడం వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ఎగ్జామ్లోనైనా పాస్ ఇంకా ఫెయిల్ అనేవి ఉంటాయి. పాస్ వచ్చినప్పుడు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, కానీ ఫెయిల్ వచ్చినప్పుడు అందరూ డిప్రెషన్లోకి వెళ్ళి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతారు. సో అలా ఫెయిల్ అనేటివి చూసుకోకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తే ఎలాగైనా మనం మన డ్రీమ్ని చేజ్ చేసుకోవచ్చు అనే ఒక సందేశం మనకు సాయి రిజల్ట్ వల్ల మనకి చాలా సంతోషంగా ఉంది. పద్మశాలి సమాజం తరఫున సాయిశ్రీకి సత్కరించడం అండ్ ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతున్నాం మేము. సాయిశ్రీ కానీ తన పేరెంట్స్ కానీ మేము కానీ ఇలాగే. సో మేము కూడా ఇలాగ అనుకుంటున్నాం, చాలా మన సమాజంలో చాలామంది పిల్లలు ఉంటారు, స్టడీ చేస్తున్నారు, వాళ్ళకి కంప్లీట్గా అవేర్నెస్ ఉండదు కొందరికి. సో ఎవరైనా కానీ సిఇఓలో అవేర్నెస్ కావాలన్నా, కామర్స్ ఫీల్డ్లో లేదా సైన్స్ ఫీల్డ్లో కావాలన్నా మేమిద్దరం రెడీగా ఉన్నాము. ఏ స్టూడెంట్స్ అయినా సరే ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ గురించి అవేర్నెస్ కావాలంటే సాయిశ్రీ కూడా అవైలబుల్ ఉంది అండ్ నేను కూడా అవైలబుల్. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో మాకు తోచిన కాడికి మేము వాళ్ళకి సాయం చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. రవి బొద్దుల్ ప్రస్తుతం సాయిశ్రీ ప్రశాంత్ బల్లా సిఏ కంప్లీట్ అయిపోయింది. దాని వెనుక ఆమె యొక్క చాలా హార్డ్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు సమాజ శిక్షణ సంస్థ ద్వారా నడపబడే పద్మశాలి తెలుగు హై స్కూల్ నుంచి వెళ్ళి పాస్ అయ్యి ఘనంగా పాస్ అయ్యి అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కఠిన పరిశ్రమ చేస్తూ ఒక ధ్యేయము, ఒక లక్ష్యము అనేది ఎదుట పెట్టుకొని నేను ఎట్లయినా ఖచ్చితంగా సిఏ పాస్ అయితే అని చెప్పేసి మొట్టమొదటిసారిగా పిటిఐ స్కూల్ నుంచి వెళ్ళి కానీ మన భివండిలో నుంచి వెళ్ళి ఒక అమ్మాయి అంటే ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి మన పద్మశాలి సమాజ్ నుంచి వెళ్ళి సిఏ కంప్లీట్ చేసేసి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందనాలు చెప్పండి. ఆమె యొక్క లక్ష్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిఏ ఏ విధంగా కావాలి, సిఏ యొక్క పర్సంటేజ్ మీకు తెలపాలనుకుంటుంటే ఆల్ ఓవర్ ఇండియా లోపల 4 to 7% లీస్ట్ పర్సెంట్ ఉంటుంది అన్నట్టు. ఆ లీస్ట్ పర్సెంట్లో కూడా ఆ అమ్మాయి అగ్రగణ్య స్థానం తీసుకొచ్చుకొని పాస్ అయిందంటే చాలా చిన్న విషయం కాదు. అంటే భివండికి మన సమాజంకు గర్వపడే ఒక పెద్దమైన విషయం. సో నేను అందరికీ పెద్దలకు కానీ ఈ విధంగా అమ్మాయికి ప్రోత్సాహాన్ని చేసేసి వస్తున్న ముందట ఏవైతే పిల్లలు వచ్చేస్తారు వాళ్ళు కూడా ఈ యొక్క సాయిశ్రీ యొక్క స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా సిఏ, ఇంజనీర్, డాక్టర్స్ కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ లైఫ్. నువ్వు ముందట సక్సెస్ గ్యారెంటీగా ఉంటావని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. నాకు బాగా చాలా సంతోషం అనిపిస్తుంది మా కూతురు సిఏ అయినందుకు. దానికి మా పద్మశాలి తరఫు నుంచి నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏమన్నా ముంగట వాళ్ళకన్నా డిఫికల్టీ ఉంటుందో అడిగి తెలుసుకోవచ్చని వాళ్ళు ఇంతకుముందు అన్నారు. వాళ్ళకి కంపల్సరీ ఏదైనా అడిగితే వాళ్ళు క్లియర్ చేసి చెప్తారు. అది నాకు దానికి నా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఉన్నారు, నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ముంగటికి వెళ్ళగలిగాను.